హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా దాబా స్టైల్ ఎగ్ కర్రీ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి. ఇది చపాతీ, రైస్, బటర్ నాన్ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత అందులో ఒక 10 ఎండుమిరపకాయలు వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 10 నుండి 15 జీడిపప్పులను కూడా వేసుకొని వీటన్నింటినీ మంచిగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇలా అయితే చాలా చక్కగా ఫ్రై అవుతాయి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టిన పౌడర్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ తర్వాత 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఆయిల్ వేడెక్కకూడదండి. ఆయిల్ బాగా వేడెక్కినట్లయితే కారం, గరం మసాలా తొందరగా మాడిపోతుంది. కాబట్టి ఆయిల్ వేడెక్కక ముందే ఇవన్నీ వేసుకొని ఆ తర్వాత ఇందులో ఉడికించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా మీరు లో ఫ్లేమ్లో మాత్రమే చేయండి. హై ఫ్లేమ్ పెట్టినట్లయితే కారం అనేది త్వరగా మాడిపోతుంది. ఇవన్నీ వేసుకొని వీటిలో ఎగ్స్ని మెల్లగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. బాగా కలిపినట్లయితే ఎగ్స్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి ఈ విధంగా చక్కగా ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ ఉప్పు వేసాను. ఆ తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పౌడర్ వేసేసుకోండి. తర్వాత మీ రుచికి తగినంత కారం వేసుకోండి. ఇక్కడ నేను 3 టీ స్పూన్స్ కారం వేసాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి. వేసుకొని వీటన్నింటినీ మంచిగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. ఇలా అయితే చక్కగా కుక్ అవుతుందన్నమాట. బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా దగ్గర పడుతుందండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకొని కర్రీ మొత్తం కూడా మరొకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. 1 మినిట్ తర్వాత ఇందులో ఒక 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మీరైతే వాటర్ వేసుకోండి. ఫస్ట్ నేను 1 గ్లాస్ వాటర్ వేసాను. వేసి కర్రీ మొత్తం కూడా మరొకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఇంకొన్ని వాటర్ వేసాను. వేసుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ అన్నీ కూడా వేసేసుకోండి. ఇక్కడైతే నేను 8 ఎగ్స్ వేసానండి. వేసుకొని లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. అంతే అండి. 5 మినిట్స్ తర్వాత కనుక చూసినట్లయితే కర్రీ ఈ విధంగా చక్కగా కుక్ అయ్యి ఆయిల్ అనేది రిలీజ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీగా ఉండే దాబా స్టైల్ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ ఈజీగా ఒక 10 to 12 మెంబర్స్కి అయితే సరిపోతుందండి. మీరు కూడా ఒక్కసారి డెఫినెట్గా ఈ విధంగా ట్రై చేయండి.